హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అటెస్టేషన్ ఫామ్ నింపమని చెప్పేసి మనకు వెబ్ నోట్ ద్వారా తెలియజేసింది. సో వెబ్ నోట్లో ఇచ్చినటువంటిది ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇచ్చినటువంటి వెబ్ నోటు. సో ఈ వెబ్ నోట్లో కొన్ని సర్టిఫికేట్లు కావాలని అడిగారు. ఇందులో ముఖ్యంగా 14వ నంబర్లో ఇచ్చినటువంటిది 2 కాపీస్ ఆఫ్ అటెస్టేషన్. సో అటెస్టేషన్ అనేది ఏ విధంగా, ఈ ఫామ్ను ఏ విధంగా ఫిల్ చేయాలి, 2 సెట్లు కావాలి. ఈ 2 సెట్లు ఎట్లా నింపాలనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది అటెస్టేషన్ ఫామ్, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ అటెస్టేషన్ ఫామ్ మొత్తం 5 పేజీలు ఉందండి. 5 పేజీలు ఉంటుంది. ఈ 5 పేజీలను 2 సెట్లు తీసుకోవాలి. 2 సెట్లు తీసుకొని 2 సెట్లలో సేమ్ డాటా ఫిల్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చిన చూడవచ్చు, మీకు హెడ్డింగ్లోనే హ్యాండ్ రైటింగ్ ద్వారా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో వాళ్ళ ఓన్ హ్యాండ్ రైటింగ్ ద్వారా నింపాలని అన్నాడు. ఓన్ హ్యాండ్ రైటింగ్ తప్పనిసరి సార్ అని అంటే కొంతమంది ఇందులో డాటాని ఎంటర్ చేసి ప్రింట్ తీస్తారు. సో అట్లాంటిది కాకుండా మనం పెన్నుతోటి రాయాలన్నమాట ఇక్కడ. సో ఎక్కడెక్కడ ఏమేమి రాయాలనే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫోటో అతికించాలండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. రెండిట్లలో 2 ఫోటోలు పైన, లాస్ట్లో కూడా అతికించేవి ఉంటాయి 2, మొత్తం 4 ఫోటోలు దీనికి అవసరం పడతాయి. 4 ఫోటోలతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మరో 3 ఇక్కడొక ఫోటో అతికించాలి. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్లో ఉంటుంది అటెస్టేషన్ చేయించే దగ్గర ఇంకో ఫోటో ఉంటుంది. ఇవి చూడండి ఇక్కడ 2 ఫోటోలు. ఈ 2 ఫోటోలతో పాటు ఇంకో ఫామ్లో 2 ఫోటోలు ప్లస్ ఒక 3 మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన వెబ్ నోట్లోనే ఇచ్చింది చూడండి, లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అని చెప్పేసి. సో ఈ విధంగా ఫోటోలు అనేది 2+2+3 ఒక 10 అయితే దిగి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. 10 ఫోటోలు అయితే ఉంచుకోండి. ఎందుకంటే దీంతో పాటుగా మీకు అనెక్సర్ ఫామ్ కూడా ఉంటుంది, ఇంకొకటి చెక్ లిస్ట్ కూడా ఉంటుంది. ఆ చెక్ లిస్ట్కు కూడా మీరు ఫోటో అతికించాల్సి ఉంటుంది. ఒక 10 ఫోటోలు అయితే దిగి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఇక మొదటి పేజీ నుంచి క్లియర్గా ఇందులో ఏం నింపాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక మొదటిది నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కానీ, ఈ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ ఇది ఖాళీగా వదిలేయండి. ఖాళీగా వదిలేస్తే మీకు ఏ డిపార్ట్మెంట్కు సెలెక్ట్ అవుతారో తెలియదు కదా. సో అది. ఇక ఫస్ట్ ఉంది చూడండి 1Aలో ఏమడుగుతున్నాడు, మీ పేరు అడుగుతున్నాడు, మీ సర్నేమ్ ఏంది, మీ నేమ్ ఏంది. ఇది ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటే అలా నింపండి. ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ సర్నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపిల్ల నరేష్ ఈ విధంగా రాస్తా. ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి, నేను రాసింది కరెక్టేనా. ఇక్కడ ఏమన్నాడు, బోల్డ్ లెటర్లలో రాయండి, క్యాపిటల్ లెటర్స్లో రాయమన్నాడు. సో ఇది తప్పు, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. KAPILLA ఇట్లా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. నేమ్ నరేష్ ఈ విధంగా. అండ్ ఇక్కడ చూడండి ఒకటో దాంట్లో ఏ నింపినాం, బి నింపాలి అని అంటే ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమే నింపాలండి. ఇది కేవలము ఉద్యోగులకు మాత్రమే, జాగ్రత్తగా గమనించండి. ఇది ఉద్యోగులకు మాత్రమే. మీరు నిరుద్యోగులు అయితే ఇది నింపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏదైనా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారా అయితే ఆ డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ అయ్యారా, లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్ కింద జాయిన్ అయ్యారా, లేదంటే కాంపోజినేటెడ్ కింద అంటే కారుణ్య నియామకం కింద జాయిన్ అయ్యారా అనేది అడుగుతాడు. ఒకవేళ మీరు ఏదైనా సర్వీస్లో ఉంటే, ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగం యొక్క డిసిగ్నేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను SGT టీచర్ని, SGT అని రాసుకుంటా. ఒకవేళ మీరు నిరుద్యోగులు అయితే డాష్ పెట్టండి, నిరుద్యోగులు నింపే వాళ్ళు అయితే డాష్ పెట్టండి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ నాకు ఒక స్కూల్ ఉంటుంది కాబట్టి నా స్కూల్ పేరు రాస్తా, MPPS డాష్ నా స్కూల్ పేరు రాసుకుంటా. మీరు డాష్ పెట్టేసేయండి. ఇక్కడ నేను SGT పల్లిమక్త MPPS పాఠశాలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తా. ఇక్కడ నేను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ దగ్గర టిక్ చేస్తా. మీరేం చేయాలి, అన్ఎంప్లాయీస్ అయితే ఇక్కడ రెండెందుకు చెప్తున్నానంటే ఎంప్లాయీ అనే వాళ్ళకి ఎట్లా నింపాలి, అన్ఎంప్లాయీస్ ఎట్లా నింపాలని చెప్తున్నా. ఒకవేళ అన్ఎంప్లాయీస్ ఎవరన్నా ఉంటే ఇది మీకు చెల్లుబాటు కాదు కాబట్టి వదిలేయండి. ఇక్కడ ఒకటో దాంట్లో Bలో 1, 2, 3 ఇవి వదిలేయండి. B మొత్తం వదిలేస్తే అయిపోతుంది. ఓన్లీ ఏ నింపితే సరిపోతుంది ఒకటో దాంట్లో అన్ఎంప్లాయీస్. ఇక రెండో దాని విషయానికి వస్తే ఇది అందరూ నింపాలి. మీ అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ దగ్గర కొన్ని మనకు చెల్లుబాటు అయ్యేవి ఉంటాయి, కొన్ని చెల్లుబాటు కానివి. అంటే దట్ మీన్స్ ఏంటంటే కొన్ని మనకు అప్లికేబుల్ అవుతాయి, కొన్ని మనకు అప్లికేబుల్ కావు. పల్లెటూర్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు, పల్లెటూర్లలో ఉన్నటువంటి వాళ్ళకు, పల్లెటూరు వాతావరణం ఉన్నటువంటి వాళ్ళకు హౌస్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ద అపార్ట్మెంట్ అనేది ఉండదు. సో మీ హౌస్ నెంబర్ అని రాస్తారు. అదే సిటీలలో ఉన్నటువంటి వాళ్ళకు అపార్ట్మెంట్ ఉంటుంది, ఏ అపార్ట్మెంట్లో ఉంటారని రాస్తారు అన్నట్టు మీ అడ్రస్. సో ఇట్లా ఇక్కడ హౌస్ నెంబరు, మీ ప్రజెంట్ది ఎంత 2-2/3
3 ఈ విధంగా ఉంటుంది కదా, అట్లా మీ హౌస్ నెంబర్ రాయండి. మీ పర్మనెంట్ అడ్రస్, కొంతమంది ఏం చేస్తారంటే ఒక దగ్గర ఉంటారు కానీ వాళ్ళ అడ్రస్ ఇంకొకటి, సో మైగ్రేట్ లాగా ఉంటారు కాబట్టి ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ 2 అడుగుతున్నాడు, 2 రాయండి. 2 సేమ్ అయింది అనుకోండి, 2 సేమ్ రాయండి. లేదు నేను ఎటు పోను, నన్ను మా ఇంటికనే ఉంటా, నేను వేరే దగ్గర ఉండా, నాకు ప్రజెంట్ అడ్రస్ అనేది ఏం లేదు, ప్రజెంట్ ఉంటున్నది ఇల్లు, నా పర్మనెంట్ అడ్రస్ 2 ఒకటే అనుకున్న వాళ్ళు 2 సేమ్ రాయండి. ఒకవేళ 2 వేరు అయ్యింది అనుకోండి, ఆ వేరు అడ్రస్లు నింపండి. ఇక్కడ హౌస్ నెంబరు, నేమ్ ఆఫ్ ది అపార్ట్మెంట్ అంటే సిటీలలో ఉన్నటువంటి వాళ్ళు అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటిది, ల్యాండ్ లైన్ కానీ స్ట్రీటు రోడ్డు కానీ మీకు ఉంటే రాయండి, లేదంటే డాష్ పెట్టండి. ఇక్కడ విలేజ్ ఉంది, విలేజ్ ఖచ్చితంగా ఉంటుంది. విలేజ్ లేని వాళ్ళు, ఇప్పుడు సిటీలలో ఉండేటువంటి వాళ్ళు విలేజ్ డాష్ పెడతారు. ఇక్కడ వాళ్ళ మండలు లేదంటే వాళ్ళ టౌన్ రాసుకుంటారు. లేదు విలేజ్లలో ఉండేటువంటి వాళ్ళు నాది విలేజ్, నేను తిమ్మాపూర్ అని రాస్తా, ఇట్లా నేను విలేజ్లోనే ఉంటా. హౌస్ నెంబర్ తిమ్మాపూర్ అంటే సరిపోతుంది, మాకు అపార్ట్మెంట్ నేమ్ కానీ ల్యాండ్ లైన్ కానీ స్ట్రీట్ కానీ ఏది లేదు. అదే విలేజ్లో కాకుండా సిటీలలో ఉండేటోళ్ళు అయితే వాళ్ళ అపార్ట్మెంట్లు అవుతారు, వాళ్ళ ల్యాండ్ లైన్ అంటే లేన్ నేమ్ అంటే వాళ్ళ స్ట్రీటు, వాళ్ళ రోడ్ నెంబర్ అంటే రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3 అనేది ఇక్కడ మెన్షన్ చేస్తూ, ల్యాండ్ లైన్ అంటే పోచమ్మ వీధి, ఇట్లా బద్దిపోచమ్మ వీధి ఇట్లా రాస్తారు. సో అది మీకు ఎట్లుంటే అట్లా రాయండి. మీ మండల్ రాయండి ఇక్కడ, తర్వాత మీ టౌన్ నియర్ బై సిటీ రాయండి, మీ టౌన్ ఎక్కడుంటే అక్కడ, తర్వాత మీ జిల్లా రాయండి, మీ స్టేట్ రాయండి, మీ పిన్ కోడ్ వేయండి. సో ఇది చాలా ఈజీ. ఇందులో ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ రాయాలా అని అంటే మీకు అప్లికేబుల్ అయిందే రాయండి, అప్లికేబుల్ కాంది వదిలేయండి. ఎందుకంటే అందరికీ అపార్ట్మెంట్లు ఉండయి, అపార్ట్మెంట్ నెంబర్లు ఉండయి, అందరికీ లేన్ నెంబర్ అంటే రోడ్ నెంబర్లు కానీ ఇట్లాంటివి ఉండయి. సో అట్లా మీ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, మొబైల్ నెంబరు. సో మీ మొబైల్ నెంబర్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ ల్యాండ్ లైన్ ఉన్నటువంటి వాళ్ళు, ఆఫీస్ అయితే ఆఫీస్ది, రెసిడెన్సీ అయితే రెసిడెన్సీ రాయండి ఇక్కడ. ఇక ఈ సి అనేది ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు మైగ్రేటెడ్ ఉంటే వాళ్ళది, ఇది మనకు అప్లికేబుల్ కాదు, ఇది డాష్ పెట్టేసేయచ్చు. అండ్ గత 5 సంవత్సరాలలో మీరు ఎక్కడున్నారు అని అడుగుతుండు. గత 5 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడున్నారంటూ 5 డబ్బాలు ఎత్తుండు. అయితే చాలామంది ఎన్ని నింపుతారంటే ఇక్కడ 1 సంవత్సరంది ఇక్కడ, 2వ సంవత్సరం ఇక్కడ, 3వ సంవత్సరం ఇక్కడ నింపుతారు. కాదండి, అట్లా కాదు. మీరు అంటే ఒకటే ఏరియాలో 5 సంవత్సరాల నుంచి ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 ఇయర్స్ అన్నారు. లాస్ట్ 5 ఇయర్స్ అని అంటే ఇది 6వ నెల కాబట్టి మంత్ ఇయర్ అన్నాడు కాబట్టి 6వ నెల 2024 ఈ రోజు నుంచి బ్యాక్ 6వ నెల 2019 సంవత్సరం వరకు మీరు ఎక్కడున్నారు అనేది రాయాలి. నేను 6వ నెల 2019 నుంచి 6వ నెల 2024 వరకు మొత్తం మా ఇంట్లోనే ఉన్నా. ఆ ఇల్లు యొక్క అడ్రస్ ఇక్కడిగో, హౌజు, అపార్ట్మెంటు, ఫ్లాట్ నెంబర్ అన్నాడు కదా. సో కాంప్లెక్స్, లేను, స్ట్రీట్ ఇవన్నీ అన్నాడు. ఇక్కడ ఏం రాయాలి, ఇన్ డీటెయిల్డ్గా రాయాలి. హౌస్ నంబర్ 2-2/3 తిమ్మాపూర్, చందుర్తి మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. పిన్ కోడ్ నెంబర్తో సహా రాయాలి. ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ 505302 ఈ విధంగా పిన్ కోడ్ నెంబర్తో సహా రాయాలి. రాసి మీరు ఇక్కడ ఏ మండల్కి వస్తారో ఆ మండల్లో ఉన్నటువంటి నియర్ బై పోలీస్ స్టేషన్ ఏది, ఒకవేళ సిటీలోకి వస్తే ఆ సిటీకి నియర్ బై ఉండేటువంటి పోలీస్ స్టేషన్ ఏది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మా పోలీస్ స్టేషన్ చందుర్తి వస్తుంది. సో నేను మొత్తం ఒకటే దగ్గర ఉన్నా కాబట్టి 2019 నుంచి 2024 దాకా ఇక నేను మిగతా అన్ని రాయాల్సిన అవసరం లేదు, వదిలేస్తే సరిపోతుంది. మరి ఇవన్నీ ఎందుకు ఇచ్చిండు అని అంటే ప్లేసులు ఎక్కువ సార్లు మారే వాళ్ళు ఉంటారు. ఈ 5 ఏళ్ళల్లో 2-3 సార్లు మారేవాళ్ళు 2-3 కాలంలలో, 4 సార్లు మారినప్పుడు 4 కాలంలలో, 5 సార్లు మారినప్పుడు 5 కాలంలలో నింపడానికి అవకాశం ఉంటుందని 5 ఆప్షన్లు ఇచ్చిండు. అంతేగాని ప్రతి సంవత్సరం రాయాలని కాదు ఇక్కడ. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోరి. ఇక్కడ ఏమన్నాడు, ప్రిసైడింగ్ 5 ఇయర్స్ అన్నాడు. అంటే ఇది నింపడానికి ముందు 5 ఇయర్స్ అన్నాడు కాబట్టి ఇది 6వ నెల కాబట్టి 6వ నెల 2024 అని అంటే దానికి ముందుకు వస్తే 6వ నెల 2019. సో ఇది గుర్తుపెట్టుకోండి, 2019 6వ నెల నుంచి ఇప్పటివరకు మీరు ఎక్కడున్నారు అనేది రాయండి, రాస్తే సరిపోతుంది. ఇక 4వది మీ ఫాదర్ డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నింపేది అన్నీ మీ ఫాదర్ డీటెయిల్సే. నేమ్ ఇన్ ఫుల్ అలియాస్ అని అన్నాడు అంటే మీ నాన్న పేరు ఏం పేరు, మా నాన్న పేరు కాపిల్ల నాంపెల్లి. ఈ విధంగా మీ నాన్న పేరు రాయండి. ప్రొఫెషన్, మీ నాన్న ఏం చేస్తాడు, మీ నాన్న డైలీ వేజ్ ఎర్నరా అంటే దినసరి కూలి, లేకపోతే మేషను, ప్లంబరు, ఎలక్ట్రీషియనా, లాయరా, టీచరా, ఏం పని చేస్తాడు రాయండి. మీ ప్రొఫెషన్ అనేది రాయండి. అంటే మీ నాన్నగారి ప్రొఫెషన్, మీ ప్రొఫెషన్ కాదు, మీ నాన్నగారి ప్రొఫెషన్ రాయండి. ప్రొఫెషన్ రాసి
ఇఫ్ ఇన్ సర్వీస్, ఏదైనా సర్వీస్లో ఉంటే ఆయన డిసిగ్నేషన్ ఏంటిది అంటే ఆయన హోదా ఏంటిది. ఒకవేళ టీచర్ అయ్యండి అనుకో, స్కూల్ అసిస్టెంటా, ఎస్జిటియా ఏది. ఒకవేళ బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యండి అనుకో, బ్యాంక్లో ఏ ఏ స్థాయిలో పనిచేస్తాడో ఆయన డిసిగ్నేషన్ ఏంది. ఒకవేళ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు అనుకో, ఒకవేళ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిండు అనుకో, అట్లా అందులో పనిచేసినప్పుడు తనకు ఒక డిసిగ్నేషన్ ఉంటుంది, తనకు ఒక హోదా ఉంటుంది. ఆ హోదా రాయాలి ఇక్కడ. అండ్ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్, ఇఫ్ డెడ్ గివ్ లాస్ట్ అడ్రస్. ఇక్కడ ఏమడిగిండు, ఇక్కడ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ తన ఫస్ట్ తన పోస్టల్ అడ్రస్ ఏంది అని అడిగిండు. ఎవరిది? ఫాదర్ డీటెయిల్స్ది. ఇక్కడ చూడండి, ఇఫ్ డెడ్, ఒకవేళ చనిపోతే, మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారు లేరు, ఒకవేళ చనిపోతే గివ్ లాస్ట్ అడ్రస్ అని అన్నాడు. చనిపోయినప్పుడు తన అడ్రస్ ఏంటి అంటే మా ఇల్లు అడ్రస్సే, హౌస్ నంబర్ 2-2/3, ల్యాండ్లైన్ లేదు, స్ట్రీట్ రోడ్ లేదు, విలేజ్ తిమ్మాపూర్, ఇట్లా అన్నీ ఉన్నైటిని రాయాలి. డిస్టిక్ రాజన్న సిరిసిల్ల, స్టేట్ తెలంగాణ, పిన్ కోడ్ నంబర్ 505302, ఈ విధంగా రాయాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, మాకు అదొకటి ఇదొకటి ఏం లేదు, అంతొకటే అడ్రస్సు. సో మళ్ళీ అదే అడ్రస్సు సేమ్ రాస్తే సరిపోతుంది. ఇట్లా ల్యాండ్లైన్ లేదు, స్ట్రీట్ లేదు, విలేజ్ తిమ్మాపూర్, డిస్టిక్ రాజన్న సిరిసిల్ల, స్టేటు తెలంగాణ, పిన్ కోడ్ 505302, ఈ విధంగా నింపితే సరిపోతుంది. ఓకేనా. ఇక 5వ చూడండి, 5వ దాంట్లో 1 ఉంటుంది, 2 ఉంటుంది. ఇక్కడ 5వ దాంట్లో 1లా నేషనాలిటీ అని అడుగుతాడు. ఫాదర్ నేషనాలిటీ, మదర్ నేషనాలిటీ, ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ భార్య కానీ భర్త కానీ వాళ్ళ డీటెయిల్స్ని రాయాలి. నేషనాలిటీ అంటే ఇండియన్, ఫాదర్ ఇండియనే, అందరు ఇండియనే ఉంటారు. ఎవరన్నా ఉంటే వేరే దేశపు ఎవరన్నా ఉంటే మీ పేరెంట్స్ వాళ్ళది రాయండి. మదరు ఇండియన్. ఒకవేళ పెళ్ళైన అమ్మాయిలు కానీ పెళ్ళైన అబ్బాయిలు కానీ ఉంటే, అమ్మాయిలు అయితే వాళ్ళ భర్తది రాయాలి, అబ్బాయిలు అయితే వాళ్ళ భార్యది రాయాలి. సో ఇక్కడ ఇండియన్ అయితే ఇండియన్, నాకు పెళ్ళి కాలేదు అనంటే డాష్ పెట్టాలి. ఓకేనా. ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ హస్బెండ్, ఒకవేళ పెళ్ళి అయితే వాళ్ళ భర్త యొక్క డీటెయిల్స్ రాయాలి ఇక్కడ. అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టిండు వాళ్ళది రాయాలి. ఓకేనా. వాళ్ళ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ అప్లికెంట్. ఇక్కడ అప్లికెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇది అటెస్టేషన్ ఫామ్ ఎవరిదైతే నింపుతుర్రో వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ అప్లికెంట్. మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి 1/1/1990, ఈ విధంగా. ప్రజెంట్ ఏజ్, ఈ 1990 నుంచి ఇవాళటి వరకు, ఇది 2024 కదా, ఇవాళటి వరకు మీకు ఎన్ని సంవత్సరాల వయస్సు ఉన్నది? 24 సంవత్సరాలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 34 అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంది, 90 నుంచి 24 అంటే 34 సంవత్సరాలు అవుతుంది. సో ఈ విధంగా నింపాలి. ఏజ్ అట్ ఎస్ఎస్సి, మరి ఎస్ఎస్సి చదివినప్పుడు మీ ఏజ్ ఎంత అంటే 10వ తరగతి వయస్సు, 10వ తరగతిలో మీ వయస్సు ఎంత అంటే 1990 అంటే 2005లో 10th అయిపోయింది అనుకుందాం. 90 నుంచి 2005 అంటే 15 సంవత్సరాలు. అంటే మీ 10th బ్యాచ్ ఎప్పుడో చూసుకోవాలి, అప్పటి వరకు మీ ఏజ్ ఎంతనో క్యాలిక్యులేట్ చేసుకొని రాయాలి. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్టిక్ అండ్ స్టేటు. మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే అది విలేజ్ అయితే విలేజ్ పేరు, నేను మా ఊళ్ళోనే పుట్టిన తిమ్మాపూర్. డిస్టిక్ స్టేటు రాజన్న సిరిసిల్ల, స్టేటు తెలంగాణ. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా పాత జిల్లాల పేర్లు వస్తలేవు, జాగ్రత్తగా గమనించండి. మొత్తం కొత్త జిల్లాల పేర్లు యాజ్ ఆన్ టుడే, ఈ రోజు వరకు ఉన్నటువంటి పేర్లు మాత్రమే, ఈ రోజు వరకు ఉన్నటువంటి మండలాలు మాత్రమే నింపాలి. పుట్టినప్పుడు అది వేరే జిల్లా, పుట్టినప్పుడు అది ఆంధ్రప్రదేశ్, అదంతా పట్టించుకోవద్దు. ఇయాలటి డీటెయిల్స్ మాత్రమే రాయాలి. ఇక్కడ చూడండి, డిస్టిక్ అండ్ స్టేట్ టు విచ్ యూ బిలాంగ్. ఇక్కడ మీరు ఏ జిల్లాకు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఎవరైనా సరే మీ సొంత జిల్లాది రాయాలి, మీ సొంత జిల్లా పేరు రాయాలి. ఒక సొంత జిల్లా ఒకటి వేరేది ఒకటి ఉంటుందంటే ఎస్. కొంతమంది 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు వేరే జిల్లాలో చదువుతారు, వాళ్ళకు లోకాలిటీ వేరే అవుతుంది, అది రాయద్దు. నా లోకల్ జిల్లా ఇది అవుతుందని అది రాయద్దు. మీ సొంత జిల్లా, మీకు ఆధార్ కార్డు ఎక్కడున్నది, మీకు రేషన్ కార్డు ఎక్కడుంటుంది, మీ సొంత అడ్రస్ ఎక్కడుంటుంది, మీకు పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా సొంతం అనేది, ఆ అడ్రస్ యొక్క డిస్టిక్ స్టేట్ రాయాలి. నాకు ఎలాంటి సందేహం లేదు, నాది రాజన్న సిరిసిల్ల అనే జిల్లా. సో రాస్తాను నేను ఇక్కడ రాజన్న సిరిసిల్ల తెలంగాణ స్టేటు. సో ఇక్కడ రిలీజియన్ గురించి అడుగుతూ ఉన్నాడు, హిందూ. సో హిందూ అని రాస్తా, ఇండియన్ హిందూ. సో భారతదేశ హిందువుని. ఇక ఆర్ యూ మెంబర్ ఆఫ్ ఎస్సీ క్యాండిడేటా, ట్రైబా, బ్యాక్వర్డ్ క్యాస్టా, దేని కిందికి వస్తారు? ఇక్కడ చూడండి, ఒకవేళ ఎస్సీలు కాకుండా, ఎస్టీలు కాకుండా, బీసీలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏం నింపొద్దు, వదిలేయాలి.
ఎస్సీలు అయితే షెడ్యూల్ క్యాస్ట్ దగ్గర క్లిక్ చేయాలి, ఎస్టీలు అయితే షెడ్యూల్ టైప్ దగ్గర క్లిక్ చేయాలి, బీసీలు అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్లో కానీ బీసీలలో కానీ ఇక్కడ చూడండి క్లాస్ ఆర్ ట్రైబ్లో ఏదైనా గ్రేడ్ ఉంటాయి అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఉంటాయి కదా, అవి ఉంటే ఇక్కడ నింపాలి. ఇక ఎస్సీ వాళ్ళు నింపాల్సిన అవసరం లేదు, ఎస్టీ వాళ్ళకు కూడా అంత పెద్ద ఏం అవసరం లేదు. సో ఖాళీగా వదిలేయండి. బీసీ వాళ్ళకు మాత్రమే బీసీఏ, బీసీబీ, బీసీటీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అని ఉంటుంది కదా, వాళ్ళు ఏబీసీడీ ఏదైతే అది నింపండి. సో ఇది ఇక్కడ ఇంకేం అడుగుతున్నాడు అని అంటే 15 సంవత్సరాల నుంచి స్కూల్స్ అండ్ కాలేజీలలో చదివినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా సర్టిఫికేట్లకు సంబంధించిన అన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు. మీ సర్టిఫికేట్లు అన్ని దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ కూడా నింపడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఎన్క్లోజ్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇండికేట్ వెదర్ స్టడీ ఈజ్ రెగ్యులర్ ఆర్ డిస్టెన్స్. మీరు డిస్టెన్స్లనా రెగ్యులర్గానా కరస్పాండెన్స్లనా ఎట్లా చదువుతున్నారో ఈ ప్రూఫ్లన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు చూడండి మీ ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, ఆ చదివినటువంటి విలేజ్, మండలు, డిస్టిక్, సిటీ ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఎస్సి అనేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చదివిన, ఆ విలేజ్ వచ్చేసి మామిడిపల్లి ఈ విధంగా రాయాలి. అది మండలు కోనరావుపేట కిందకి వస్తుంది, కోనరావుపేట. డిస్టిక్ రాజన్న సిరిసిల్ల రాయాలి. రాసి మెన్షన్ ద మంత్ అండ్ ఇయర్ ఎంట్రీ, ఏ ఇయర్లో ఎంటర్ అయ్యారు అని చెప్పేసి. అంటే 2000 సంవత్సరం నుంచి 2000, 2001 అని చెప్తాం కదా, నీది ఏ బ్యాచ్ 10th క్లాసు అని అంటే 2000, 2001 అంటాం కదా. 2000 ఎంటర్ అయ్యారు, 2001 ఎగ్జిట్ అయ్యారు అని అర్థం. ఈ విధంగా రాయాలి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంత, సో ఆ హాల్ టికెట్ నెంబర్ రాయాలి ఇక్కడ. అర్థమైందా? రాసి ఈ మామిడిపల్లి, కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల ఈ అడ్రస్కు సంబంధించినటువంటి నియర్ బై పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్, ఏ నియర్ బై పోలీస్ స్టేషన్ ఉంటుందో అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో రాయాలి. అదే పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది, కోనరావుపేట మండల పోలీస్ స్టేషన్కి వస్తుంది. సో కోనరావుపేట ఏ జిల్లా, రాజన్న సిరిసిల్ల. ఈ విధంగా నింపాలి. ఇది ఎస్ఎస్సికి సంబంధించి. సేమ్ ఇంటర్మీడియట్కి సంబంధించింది కూడా అంతే. ఏ కాలేజీలో చదివినాం, అది ఏ ఇయర్, 2001 అయిపోతే 2002 నుంచి 2004 దాకా 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ అయింది. ఇంటర్మీడియట్ అయితే అది హాల్ టికెట్ నెంబర్ ఎంత అది రాయాలి. ఇక్కడ నేను ఎక్కడ చదివినా, వేములవాడలో చదివినా కాలేజీలో. ఇది ఎక్కడికి, ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది, వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధి. ఎక్కడ, రాజన్న సిరిసిల్ల. ఈ విధంగా నింపాలి. తర్వాత గ్రాడ్యుయేట్ లేదంటే ప్రొఫెషనల్ కోర్సు. గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేసిరు, వేములవాడలోనే చేసిన. వేములవాడ గీత కాలేజు, ఈ కాలేజీ పేరు అడగలేదు కాబట్టి అవసరం లేదు. వేములవాడ మండల్ కూడా వేములవాడనే. జిల్లా, సిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా, సిటీ మొత్తం రాయండి. డిగ్రీ ఎప్పుడు, 2004 నుంచి 3 ఏళ్ళు, 2007 వరకు డిగ్రీ అయిపోయింది అనుకుందాం. లేదు అనంటే 1 సంవత్సరం ఎక్కువ అవుతుంది కొంతమంది. సో 2008 ఎట్లుంటే అట్లా రాయండి. మీ హాల్ టికెట్ నెంబర్ రాయండి. ఇక్కడ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ రాయాలి. రాసి ఈ డిగ్రీ కాలేజు, ఈ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ నియర్ బై పోలీస్ స్టేషన్ ఏది ఉంటుందో అది సేమ్ వేములవాడ. ఒకవేళ కరీంనగర్లో చేసింది అనుకో నేను, ఆ కరీంనగర్కు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధి రాయాలి. ఇట్లా. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ విషయాలు కూడా అంతే సేమ్. అండ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్, ఇంకేదన్నా క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, లేకపోతే ఇంకేదన్నా మాస్టర్స్ కానీ, లేదంటే ఇంకేదైనా సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించి రాసి ఆ నియర్ బై పోలీస్ స్టేషన్ రాయాలి. ఇది దానికి సంబంధించి. ఇక 10వ దానికి వస్తే ఇక్కడ చూడండి, మీరు ఇంతకుముందు ఏదైనా ఎంప్లాయీగా పనిచేసిరా, డిసిగ్నేషన్ ఆఫ్ పోస్ట్ హెల్డ్, డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్, ఏదైనా పోస్ట్లో పనిచేసిరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అంటే గతంలో కొంతమంది కానిస్టేబుల్గా పనిచేసిన వాళ్ళు కానీ, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ జాబ్ను వదిలేసి లేకపోతే టర్మినేట్ అయ్యి, లేకపోతే సస్పెండ్ అయ్యి, లేకపోతే పర్మనెంట్గా తొలగించబడి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. వాళ్ళు ఏ ఉద్యోగంలో ఏ టైం నుంచి ఏ టైం నుంచి ఏ టైం దాకా పనిచేసారు, ఆ పనిచేసినటువంటి ఆఫీస్ అడ్రస్సు, అండ్ వాళ్ళు డిస్మిస్డ్ అయ్యిర్రా, లేదంటే జాబ్ నుంచి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, అంటే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అని ఉంటుంది, జాబ్ నుంచి రిమూవ్ అయ్యిర్రా, లేదంటే రిజైన్ చేసిర్రా వాళ్ళ స్పెసిఫికేషన్గా. అంటే గతంలో ఎవరైతే ఈ 3టికి సంబంధించిన వాళ్ళు అయితేనే ఇక్కడ నింపాలి. లేదు నేను ప్రజెంట్ పనిచేస్తున్న ఎంప్లాయీని అంటే ఇక్కడ నింపాల్సిన అవసరం లేదు. మీరు గతంలో పనిచేసినటువంటి వాళ్ళు అయితే మాత్రమే నింపాలి. దీన్ని గతంలో పనిచేసినటువంటి వాళ్ళే. మరి నిరుద్యోగులు ఉంటారు, అది వాళ్ళు ఏం నింపాల్సిన అవసరం లేదు, డాష్లు పెట్టయితే అయిపోతుంది. నేను ఎలా పని చేయలేదు, నేను ఎక్కడ పని చేయలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖాళీగా వదిలేయండి. ఇది ఆల్రెడీ పనిచేసి
డిస్మిస్ లేదంటే ఇక్కడ చూడండి కారణాలు డిస్మిస్డా, రిమూవ్డా, రిజైన్డా, ఈ 3 ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నింపండి. దాని తర్వాత మీ పైన ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా, ఆ పోలీస్ కేసులు కానీ మీరు అరెస్ట్ చేయబడి కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రాయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ గారిని అడిగితే పూర్తి వివరాలు అయితే చెప్తారు. ఎందుకంటే మీ కేసు వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అది నింపచ్చా నింపరాదు అనేది వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళ సలహాలు సూచనలు అయితే తీసుకోండి. దాని తర్వాత నేమ్ అండ్ కంప్లీట్ అడ్రస్ ఆఫ్ 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఆఫ్ యువర్ లొకాలిటీ. సో పర్సన్స్ షెల్ నాట్ బి బ్లడ్ రిలేటివ్స్. ఎవరైనా ఇద్దరి యొక్క మీకు సంబంధించి రెస్పాన్సిబుల్ మీ ఫ్రెండ్స్ది, ఒక రకంగా చెప్పాలంటే మీ ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ బ్లడ్ రిలేషన్ లేకుండా చూసుకోండి. బ్లడ్ రిలేషన్ లేకుండా అంటే మీ ఇంటి పేరు కాకుండా చూసుకుంటే అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు కాపిల్ల నరేష్, నేను బ్లడ్ రిలేషన్ కాకుండా అని చెప్పేసి వేరేటోళ్ళు మా దోస్తుగాడు ఉన్నాడని చెప్పేసి మళ్ళీ మా వాళ్ళు ఎవరన్నా కాపిల్ల మహేష్ అనో, కాపిల్ల శంకర్ అన్నానో, లేకపోతే ఇంకోలో కాపిల్ల అంజిగాడు మావాడనో ఏదైనా పెట్టింది అనుకో, అట్లా కాకుండా వేరే ఇంటి పేరుతో ఉండేటువంటిది నింపండి ఇక్కడ. సో వాళ్ళ పేరు, ఇద్దరి పేరు రాయండి, వాళ్ళ అడ్రస్సు, హౌస్ నెంబరు, నేమ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ లేదంటే కాంప్లెక్స్, వాళ్ళు ఏ అపార్ట్మెంట్లు ఉంటారు, ఏ కాంప్లెక్స్లో ఉంటారు, లేదంటే ఏ స్ట్రీట్లు ఉంటారు, ఏ విలేజ్లు ఉంటారు, ఏ మండల్లో ఏ తాలూకాలో ఉంటారు, ఏ టౌన్లో ఉంటారు, వాళ్ళ డిస్టిక్, వాళ్ళ స్టేటు, వాళ్ళ పిన్, మీ నియర్ బైలు ఉండేది రాయండి. వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ నింపండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి నింపితే సరిపోతుంది. అండ్ యూ హ్యావ్ ఎవర్ బీన్ మెంబర్ వర్క్ ఎనీ పొలిటికల్ పార్టీ కమ్యూనికల్, అంటే మీరు ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఏదైనా యూత్ ఆర్గనైజేషన్లో, రికగ్నైజ్డ్ యూత్ ఆర్గనైజేషన్లో కానీ, స్టూడెంట్ యూనియన్లో కానీ, లేదంటే ఏదైనా పొలిటికల్లో కానీ పార్టీలోకి ఏమైనా పనిచేసిరా, చేస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నింపాలి. సో స్టేట్ లెవెల్ పోస్టులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నింపండి, సరిపోతుంది. ఈ చిన్న చిన్న బుడబుడే అన్నీ నింపాల్సినటువంటి అవసరం అయితే లేదు. అది పెద్ద అవసరం ఏం లేదు, అది పెద్ద ఎఫెక్టివ్ కూడా ఏం కాదు. అండ్ ఇక్కడ కండిషన్స్ ఉంటాయి, 4 కండిషన్లు. ఈ 4 కండిషన్లు మీరు ఒప్పుకున్నట్టుగా ఇక్కడ డేట్ వేసి ప్లేస్ రాసి, డేట్ అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే రోజు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 14 నాడు ఉన్నది, 14/6/2024. ప్లేసు మీ విలేజ్ నేమ్ రాయండి. మా విలేజ్ నేమ్ తిమ్మాపూర్, ఎందుకంటే మా ఊళ్ళో నింపుకుంటా కదా నేను. సో అట్లా సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇక్కడ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ పెట్టాలి ఇట్లా. సో ఈ 14 డేట్ అంటే నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 16 నాడో 17 నాడో ఉంటుంది. కానీ నేనేం చేస్తా, 1-2 రోజుల ముందే ఇది ఫిల్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నేను అటెస్టేషన్ కోసం ఆఫీసర్ దగ్గరికి పోవాలి కదా. ఆ ఆఫీసరు ఇగో ఇక్కడ నింపుతాడు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ఫామ్ నింపిన రోజే మీరు డేట్ రాయండి. ఆ డేటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందే ఉంటుంది ఎట్లాగో, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందే ఇది తీసుకుంటారు కాబట్టి అట్లా జాగ్రత్తగా తీసుకోండి. ఓకేనా. ఇక ఇక్కడ ఆయన ఏం రాస్తాడు, సర్టిఫికేట్ ఇచ్చేటువంటి గెజిటెడ్ ఆఫీసరు ఆయనే. ఇక్కడ కాపిల్ల నరేష్ అనేట ఆయనే వాళ్ళ నాన్న పేరు నాంపల్లి అని ఇక్కడ రాసి, ఆయన నాకు 15 సంవత్సరాల 6 నెలల నుంచి బాగా తెలుసు, ఇక్కడ చెప్పినాయన్నీ నిజాలే, ఆయన చెప్పినాయని చెప్పి ఆ ఎమ్మెల్యే గారు సంతకం పెడతాడు. ఇట్లా ఇక్కడ డేట్ ఎత్తాడు, ప్లేసు. ఓకేనా. సంతకం పెట్టి ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద కూడా స్టాంప్ వేసి సంతకం పెడతాడు. మళ్ళీ ఈ ఫోటో మీద కూడా సంతకం పెట్టాలి. మీరు కాదు, ఎమ్మెల్యే తోటి పెట్టితే ఎమ్మెల్యే తోటి, గెజిటెడ్ ఆఫీసర్ తోటి పెడితే గెజిటెడ్ ఆఫీసర్ తోటి, ఎట్లా పెట్టితే అట్లా. సో ఇది అటెస్టేషన్ చేయించేది. మరి ఇవన్నిట్లా అంటే 2 సెట్స్ 2 కాపీలు, అర్థమైందా? 2 కాపీలు ఈ విధంగా మీరు అటెస్టేషన్ అనేది చేయించాలి. ఇందులో చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ మీరు అన్నీ ఫిల్ చేసుకొని మీరు అటెస్టేషన్ ఫామ్ చేయించుకోవడానికి అటెస్టేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఈజీగా ఉంటుంది. ఈ అటెస్టేషన్కు గెజిటెడ్ ఆఫీసర్ అంటే చాలా హై స్కూళ్ళల్లో పీజీహెచ్ఎంలు ఉన్నారు, సో వాళ్ళతో పెట్టియచ్చు. లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు ఉంటారు, ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో ఉంటారు పచ్చపెన్ తోటి సంతకాలు పెట్టేటోళ్ళు, వాళ్ళతోటి అటెస్టేషన్ ఫామ్ నింపిస్తే సరిపోతుంది. ఇదండి అటెస్టేషన్ ఫామ్ నింపే విధానం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. దీని తర్వాత చెక్ లిస్ట్ నింపే విధానం ఎట్లా, ఇంకా అన్ఎంప్లాయ్ డిక్లరేషన్ నింపే విధానం ఎట్లా, ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ 94, 95 లాంటివి, లేదంటే డిక్లరేషన్ ఆఫ్ హిందూ అని చెప్పేసి ఇవన్నీ అడిగిండో, ఇవన్నీ కూడా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.